రాత్రి ఇంటిమేషన్ ఇవ్వడం లేట్ అయిపోయినా కూడా మనకు ఒక సిస్టమ్ ఇంటిమేషన్ అందరికి తెలుసు కాబట్టి 7:30కి ఏది ఏమైనా జూమ్ సెషన్ అన్నది ఉంటుందన్నమాట. సో ఈరోజు టాప్ 20 ఉందన్నమాట మన టీంలో, డాక్టర్ ప్రవీణ్ సార్ టీంలో, శ్రీకాంత్ సార్ టీంలో. సో అయినప్పటికీ కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సేల్స్ ప్రమోషన్ ఏ విధంగా చేయాలన్నది చూద్దాం లీడర్స్ ఈరోజు. సో చాలా ఇంపార్టెంట్ సెషన్. మనం సేల్స్ బిజినెస్ లో ఉన్నాం. సేల్స్ విషయంలో ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో లీడర్స్, యాజ్ యూజువల్ అవర్ టీమ్ ఆర్ఎస్టీ ఇండియా, ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్, ద ఫ్యామిలీ ఆఫ్ బిలియనీర్స్ ఫ్యామిలీ. ఒక మనిషి జీవిత కాలంలో ఎంతో పని చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాని అగమ్య స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. సో జాబ్ చేస్తున్న క్రమంలో లేదా బయట మార్కెట్ లో చేస్తున్న క్రమంలో 60 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాడు అనమాట, ఏం చేసిన జీవితంలో వచ్చి అని. సో ఇట్ సేల్స్ బిజినెస్ ఎట్లాంటిది అంటే, ఒక పర్సన్ నీ చెక్కు నువ్వే రాసుకోవచ్చు అనమాట. నీకు ఎంత కావాలనో నువ్వే నిర్ణయించుకోవచ్చు. అలాంటి ఈ సేల్స్ బిజినెస్ లో ఒక ఎథికల్ గా ధర్మంగా ఉండేటువంటి ఎన్నో కంపెనీస్ ఉండొచ్చు. బట్ ఈ బయోటోరియం ఇస్ ద బెస్ట్ కంపెనీ. 13 పొజిషన్ లో ఈ రోజు రన్ అవుతుంది. ఆర్ఎస్టీ ఇండియా ఆల్మోస్ట్ 3 years నుంచి మార్కెట్ లో పనిచేస్తా ఉంది. ప్రతి ఒక్క పర్సన్ అర్థం చేసుకొని ఆచరించే ప్రతి వ్యక్తి బిజినెస్ లో డైమండ్ అవుతాడు, బ్లాక్ డైమండ్ అవుతాడు అండ్ బిలియనీర్ అవుతాడు. సో లీడర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఇన్వైట్ యువర్ కంప్లీట్ టీమ్. ఎస్ లీడర్స్, మరి ఇక్కడ అంత బాగుంది కదా సార్, అందరూ ఎందుకు సక్సెస్ అవ్వరు? కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ నెంబర్ 1, అప్లైన్స్ నెంబర్ 1, డౌన్లైన్స్ కూడా నెంబర్ 1 గా ఉన్నారు. మరి ఎందుకు మనం బిజినెస్ చాలా మంది సక్సెస్ అవ్వరు? 100 మందికి 20 మెంబర్స్ డైమండ్స్ అవుతారు, 10 మందిలో 2 డైమండ్స్ అవుతారు. మిగతా వాళ్ళు ఎందుకు అవ్వరు అంటే, దే వాంట్ టు చేంజ్ దేర్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సేల్స్ బిజినెస్ లో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకు ముందు జాబ్ లో ఉన్నాము, మీరు వేరే వేరే ప్రొఫెషన్స్ లో కూడా ఉన్నారు. బట్ ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ నేర్పిస్తున్నారో చెప్తున్న విధంగా మారాల్సి వస్తుంది. మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పోలీస్ జాబ్ వచ్చింది లేదా వేరే జాబ్ వచ్చింది, ఇంతకు ముందుట్లో ఉంటా అంటే ఇక్కడ జరగదు అనమాట. సేల్స్ అనేది ఒక ప్రపంచంలో ద బెస్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సేల్స్ అండి. సో మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నాకున్న నాలెడ్జ్ సరిపోదు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు ఏమని తెలుసా, నేను చాలా గ్రేట్, నాకు అంతా తెలుసు అనుకుంటారు అనమాట. బట్ సేల్స్ బిజినెస్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక మహాసముద్రం. ఎంత నేర్చుకున్నా తక్కువగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్ లో ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలంటే ద మేజర్ క్వాలిటీ ఈజ్ టీమ్ బిల్డింగ్. చాలా మంది చేసే అతి పెద్ద మిస్టేక్స్ ఏంటంటే, బిజినెస్ లో, సేల్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రిలయన్స్ కావచ్చు, మెక్డొనాల్డ్స్ కావచ్చు, టాటా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్ని ఫ్రాంచైజీలు ఉంటే అంత పెద్ద వ్యాపారం చేస్తుంది. కొన్ని షాపులు ఉంటాయి, మాకు ఎట్లాంటి బ్రాంచ్ లేదు హైదరాబాద్ అని బోర్డు పెడతా చూడండి మీరు. సో వాళ్ళ లైఫ్ అట్లనే ఉంటది అనమాట. సో మీలాంటి టీం లేదా మీ క్వాలిటీ టీం తయారు చేసుకుంటారో డైరెక్ట్ సెల్లింగ్ లో, ముఖ్యంగా ఈ బ్యాటరీలో అతిపెద్ద సక్సెస్ తీసుకుంటారు. అండ్ డూప్లికేషన్ ఇస్ సక్సెస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వెంకటరాజ్ సార్ లాంటి వాళ్ళు ఎంతో మంది టీంలో తయారైనారు కాబట్టి వెంకటరాజ్ సార్ కి 3 కోట్ల పైన వచ్చారు. గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ సార్ కి ఎంతో మంది ప్రకాష్ సార్ లాగా తయారు చేసుకుంటూ వస్తున్నాడు. మన 5 lakhs అండ్ అబోవ్ మీటింగ్ లో కూడా ఇదే బాగా డిస్కస్ చేశాడు. సో డూప్లికేషన్ అనేది చాలా పెద్ద గ్రోత్ అన్నమాట ఈ బిజినెస్ లో. అండ్ ప్రొఫెషనలిజం, జీవితంలో ఇప్పటివరకు ఎట్లా ఉన్నామో తెలియదు, బట్ ఈ బ్యాటరీ వచ్చిన తర్వాత కొంచెం ప్రొఫెషనల్ గా ఆలోచించాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు, ప్లస్ గుడ్డిగా చేయడానికి వీల్లేదు అనమాట. మనం చెప్తున్న ప్లాన్ లో, డెమోలో, ట్రైనింగ్స్ లో, జూమ్ లో, ఆలోచనల్లో, ఆచరణలో, తినే తిండిలో కూడా ప్రొఫెషనలిజం అనేది కనపడాలి. మనం ఏం చూస్తున్నామో కూడా ప్రభావం పడుతుంది. సో లీడర్స్, ఇక్కడ ప్రొఫెషనలిజం, ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇది మీ బిజినెస్ లో అతిపెద్ద సక్సెస్ తెచ్చి పెడతాయి. సో ఫస్ట్ మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, అండ్ టీమ్ బిల్డింగ్, డూప్లికేషన్, ప్రొఫెషనలిజం. చూద్దాం వీటి గురించి ఒక్కొక్కటిగా. సో లీడర్స్, థింక్ బిగ్, యాక్ట్ స్మార్ట్, నెవర్ క్విట్. ఈ బిజినెస్ లో మనకు మనంగా వచ్చాం కాబట్టి ఎవరి ఫోర్స్ తో, ఎవరి రిక్వెస్ట్ తో మనం ఇక్కడ రాలేదండి. ఇది మనం ఏదో కళలో కనుకొని రేపటి నుంచి స్టార్ట్ చేసి అనుకో రాలే. ఎంతో మంది ఫాలోఅప్ చేసి బై ఛాన్స్ గా మనకు రాలేదు, చాయిస్ గా వచ్చింది. రైట్? సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎట్లా ఉంటుంది అంటే, విజన్ ఓరియంటెడ్. సేల్స్ ఆపర్చునిటీస్ నాట్ ద ప్రాబ్లం. ఇది ఒకట సేల్స్ ఆపర్చునిటీ చాలా పెద్ద ప్రాబ్లం. చాలా ఏమంటారు, ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మనుషులకి. బట్ మనకు ఒక విజన్ ఓరియంటెడ్ గా మనం చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్నోవేట్ ద ట్రైనింగ్, ఫైండ్ ద న్యూ సొల్యూషన్స్.
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి బిజినెస్ లో. పాత మైండ్ సెట్, పాత ఆలోచన, పాత ఇక్కడ పనిచేయడు. పాత వ్యక్తులు అంటే ఇంతకు ముందు మన ఏ కంపెనీలను చేయొచ్చు, ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు, పిహెచ్డి ఉండొచ్చు, ఎంటెక్లు ఉండొచ్చు, ఏమైనా తోపు ఉండొచ్చు, బట్ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్నోవేట్ ద థింకింగ్, ఫైండ్ ద న్యూ సొల్యూషన్స్. ప్రతి సమస్య కొత్త కొత్త పరిష్కారాలు వెతుకుతూ ఉండాలన్నమాట. అట్లెట్లా అయింది నాకు అని కూర్చుంటే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలేము. అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ వర్క్స్ వితౌట్ సూపర్వైజర్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ఫ్ మోటివేటెడ్ గా పనిచేయాలి, వర్క్స్ వితౌట్ మోటివేషన్. ఇక్కడ మనం గొర్రెలం కాదు. ఇప్పుడు ప్రతిసారి మనం చెప్తాం, స్వామి వివేకానంద అంటాడు అనమాట, ఏమనంటే ఒక జంతువులకు తెలియదు అనమాట ఏం చేయాలో. వారికి గొర్రెలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఒక గొర్రెల కాపరి కావాలి. బట్ ఇక్కడ ఈ బిజినెస్ లో చాలా మంది ఇంకా గిటంగా ప్రతిది కూడా చెప్పాల్సి వస్తుంది, ఇట్లా చేయండి ఇట్లా చేయండి. నిన్న కూడా నా గురించి ఎంతో పెద్ద మెసేజ్ పెట్టాడు. ఒకసారి చెప్పిన తర్వాత మనిషి అర్థం చేసుకోవాలి, సెల్ఫ్ మోటివేటెడ్ గా పనిచేయాలి. నేను నా కోసం బిజినెస్ లోకి వచ్చినా, నేను నా కోసం వ్యాపారంలోకి వచ్చినా, నా ఫ్యామిలీ కోసం వచ్చినా, ఎవరి కోసం రాలేదు. సో ఎట్లాగైతే మనం సొంతంగా ఆలోచించే బుద్ధి మనకు దేవుడు ఇచ్చాడు కదా, సో సెల్ఫ్ మోటివేటెడ్ గా మనం బిజినెస్ లో ముందుకెళ్ళాలి. ఒక వ్యక్తి చెప్తే తప్ప, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక యజమాని ఎప్పుడు కూడా సొంతంగా పనిచేస్తాడు, ఒక కూలివాడు ఎప్పుడు చెప్తేనే పనిచేస్తాడు. మన ఇంట్లో వర్క్ ఉంది అనుకో, మనం ముందు నుండి పని చేస్తాం, అదే పక్కింట్లో ఉండి చేయం. బట్ ఇక్కడ సెల్ఫ్ మోటివేట్, ఇది నాది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు 100% మనిషికి నా డ్రీమ్స్ నాకు మోటివేట్ చేస్తుంది, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మోటివేట్ చేస్తుంది. కాబట్టి సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి. అండ్ గోల్ ఫోకస్డ్, క్లియర్ ద గెట్స్ స్ట్రాంగ్ యాక్షన్. ఎప్పుడు చెప్తా ఉంటాం నెక్స్ట్ స్టెప్ లో కూడా, గోల్ అనేది కంపల్సరీ మన ముందు కనపడుతూ ఉండాలి. అప్పుడు ఏమైతుంది, టార్గెట్స్ ని కనపడుతుంది, స్ట్రాంగ్ యాక్షన్ చేయగలుగుతాం. మనకు ఒక టార్గెట్ లేదని ఎప్పుడు చెప్తా ఉంటాం, సార్ ఈ గోడ పగలగొట్టాడంటే పగలగొట్టాడు, ఆ వెనకాల ఒక 100 కోట్లు ఉన్నాయంటే పగలగొడతాడు. ఏ విధంగా సరే, అంటే ఒక స్ట్రాంగ్ యాక్షన్ ఎప్పుడు వస్తుంది, క్లియర్ గా టార్గెట్ క్లియర్ గా ఉన్నప్పుడు నీకు స్ట్రాంగ్ యాక్షన్ చేయడానికి ఒకటి ఉంటుంది, ఆ రిస్క్ టేకర్. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఎవరైనా సరే సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి, మిస్టర్ వెంకటరాజు కొల్లా, ప్రకాష్ దర్జీ, ధర్మాంగ్ పాండ్యా, ఉర్మిల్ సోని, అండ్ వందనా త్రివేది మేడం, డాక్టర్ సాగర్ జోషి, అబ్దుల్ కలాం, వివేకానంద, ఎవరిపైనా తీసుకోండి, ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకున్నారు. జీవితంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే ఏ రిస్క్ లేకపోవడమే అతిపెద్ద రిస్క్. సో లీడర్స్, లాంగ్ లో టీం చేయాలన్నా, ఇప్పుడు నిన్న వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది, అక్కడ మనం ట్రైనింగ్ సెషన్ కూడా ఉన్నాము, మళ్ళీ వచ్చాము, మళ్ళీ ప్రిపేర్ చేసాము. అంటే రిస్క్ ఎవరి కోసం చేస్తున్నా, ఏదో మా అప్లైన్ కోసం కాదు, బట్ ఆన్లైన్ కోసం, నా కోసం నేను రిస్క్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, రిస్క్ టేకర్స్ ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఫెయిల్ అయిన ప్రతిసారి నేర్చుకుంటూ ఉండాలి. 9,900 టైమ్స్ ఫెయిల్ అయితే తప్ప బల్బు రాలేదు. అట్లాగే ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాలంటే, సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగాలంటే కంపల్సరీ రిస్క్ తీసుకునే కెపాబిలిటీ ఉండాలి. అండ్ టైం డిసిప్లిన్, వాల్యూ ఎవ్రీ మినిట్, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. 1 వీక్ షెడ్యూల్ ఎక్కడ వెళ్ళాలి, ట్రైనింగ్ రోజు ఏం పెట్టుకోవాలి, ఎవరెవరికి కాల్స్ చేయాలి, నా 7 లేయర్స్ ఏవైతే ఉన్నాయో, ఈచ్ 1 టీచ్ 2 ఫార్ములాలో, ఈ 7 మెంబర్స్ లో 7 లెవెల్స్ లో నేను ఫోన్ చేస్తున్నానా లేదా, వాళ్ళ కింద డూప్లికేషన్ జరుగుతుందా లేదా, ప్రతిది కూడా ప్రాపర్ ప్లాన్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ప్రతి మినిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే 30 సంవత్సరాలు చేసే పనిని ఈ బిజినెస్ లో మనం 3 సంవత్సరాలు చేస్తున్నాం. సో ఎవ్రీ సెకండ్ విల్ బి కౌంటెడ్ అన్నమాట ఇక్కడ. అండ్ లీడర్షిప్ అటిట్యూడ్ అండ్ బిల్డ్ ఏ ఇన్స్పైర్ టీమ్. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ అటిట్యూడ్ అన్నమాట. నువ్వు కళ్ళలో కూడా ఏమనుకుంటున్నావు మా టీంకి అర్థమవుతుంది, నీ ఫేస్ లో చూసి చెప్పగలుగుతారు. అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ బిజినెస్ లో వస్తారు. సో లీడర్షిప్ అనేది ప్రభావవంతంగా ఉండాలి. గురువు అంటాం కదా, జయ గురుజీ, జయ మా గురుజీ అంటాం. ఆ వర్డ్ పిలవాలంటే కొన్ని మన దగ్గర కూడా క్వాలిటీస్ ఇంప్లిమెంట్ కావాలి. ఆచార్యుడు అంటే ఎవరు తెలుసా, ఆచరించి చెప్పేవాడిని ఆచార్యుడు అని అంటారు, చూసి చెప్పేవాడిని కాదు. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ ఒక అటిట్యూడ్ అన్నమాట. సింహం ఒక అటిట్యూడ్ గా బతుకుతుంది, ఈగల్ ఒక అటిట్యూడ్ గా బతుకుతుంది అన్నమాట. అట్లాగే లీడర్షిప్ లో కంపల్సరీ ఒక మంచి ఇన్స్పైరింగ్ టీమ్ గా మనం తయారు చేయాలంటే మనం ఒక మంచి లీడర్ గా ఎదగాల్సి వస్తుంది ఈ బిజినెస్ లో. సో లీడర్స్, అవమానకర ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి అన్నమాట. ఎంబారసింగ్ దిస్ ఛాలెంజ్, కొన్ని సవాళ్ళు మనం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో. తాత్కాలిక బాధ, శాశ్వత ఎదుగుదల. గుర్తుపెట్టుకోండి,
ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తాం, అప్పటిపూర్తికి బాధ అవుతుంది, బట్ మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ ఇస్తుంది. తెలుగులో కొంచెం ఏమంటారు గాంధిక భాషలో ఉంటది ఇదంతా. సో లీడర్స్, తాత్కాలిక బాధ అంటే టెంపరీ, నీకు బాధ అనిపించవచ్చు ఒక పని చేయడానికి, ఇక్కడ నుంచి దూరం వెళ్ళాలా, ఈ రోజు కూడా మళ్ళీ జూమ్ వినాలా, ఈ రోజు మళ్ళీ నేను ఈ పని చేయాలా, చాలా అలసిపోయి వచ్చిన మళ్ళీ నన్ను ప్లాన్స్ కమ్మంటున్నారు, కొంచెం బాధ అనిపించవచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో మీకు పెద్ద సక్సెస్ తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఏమేమి సవాళ్ళు వస్తాయి అంటే ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం. డే లీడర్స్ ఇందాక డిస్కస్ చేసినాం, మనం మన కోసం బిజినెస్ లోకి వచ్చినాం, ప్రపంచం ఏమనుకున్నా డోంట్ కేర్, మనకు క్లారిటీ ఉంది ఎందుకు వచ్చాము, 100% పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎలా ఉన్నా అంటారు. సో మనకు చాలా డీప్ గా డిస్కస్ చేయడానికి టైం లేదు, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పబ్లిక్ లో మాట్లాడడంలో సంకోచం, నాకు మాట్లాడడానికి భయం, ప్లాన్ చెప్తే ఏమనుకుంటారో, తిరస్కారం, ఎగతాళి, నో అంటారేమో, ఎక్కిస్తారేమనే భయం, ప్రారంభంలో తక్కువ ఆదాయం ఉంటుంది, ఆరంభ వైఫల్యాలు, పుట్టగానే ఎవరు సచిన్ కాలేరు, పుట్టగానే వెంకటరాజు కొల్ల కాలేరు అనమాట, పుట్టగానే డైమండ్స్ ఎవరు కాలేరు. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో సార్లు ఫెయిల్ అవుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే ఓడిపోయిన ప్రతిసారి స్ట్రాంగ్ గా లేస్తూ ఉంటే డెఫినెట్లీ విల్ బే బ్లాక్ డైమండ్. అండ్ కుటుంబం, స్నేహితులు, అనుమానాలు చాలా పెద్ద సవాళ్ళు అనమాట ఇవి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వచ్చిన ప్రతి పర్సన్ ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కుటుంబమే ఫస్ట్ నెగిటివ్ చేస్తుంది, తను అవుతుందా, నువ్వు చేస్తావా, ఇంత లేట్ అవుతుంది, పిల్లలు ఎలాగా టైం ఇవ్వడం లేదు మాకు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి స్నేహితులు ఎక్కిరిస్తుంటారు అనమాట. సో లీడర్స్, ఇవన్నీ కూడా సవాళ్ళు, ఏమంటారు అనుమానాలు, అసలు అవుతుందో కాదో, నీతో అవుతుందా, ఇంగ్లీష్ రాదు, ఇంతమంది ఎట్లా మేనేజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎన్నో సవాల్స్ మనసులోకి వస్తూ ఉంటాయి అనమాట. బట్ ఇదంతా కూడా టెంపరీనే, గుర్తుపెట్టుకోండి. నెమ్మదిగా వచ్చే ఫలితాలు, మ్యాగ్నెట్ థెరపీ కావచ్చు, నీకు ఇవన్నీ కావచ్చు, ఏంటంటే స్లోగా రిజల్ట్స్ వస్తుంది. బిజినెస్ పరంగా కూడా ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో చెప్తూ ఉంటాం, నెక్స్ట్ స్టెప్ లో మనం 6 months to 1 year కేవలం నేర్చుకోవడానికే సరిపోతుంది మనకి. సో రిజల్ట్ స్లోగా వస్తుంది, ఎప్పుడు చెప్తూ ఉంటాం ఇది 3 to 5 years ప్రాజెక్ట్. ఆ టైం మన దగ్గర ఉంటేనే బిజినెస్ లో చేయాలన్నమాట, లేకపోతే మనకు చేయలేము. ఇక్కడ ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. మన ప్రకాష్ దర్జీ సార్ చెప్పాడు, అతనికి 3 years లో 30 lakhs కూడా కాలేదు, బట్ 4 years లో 1 కోటి రూపాయలు వచ్చినాయి, 5 years లో 2 కోట్ల పైన వచ్చినాయి. సో అంత పేషెన్సీగా ఫలితాలు నెమ్మదిగా వస్తాయి, జస్ట్ పేషెన్స్ కూడా ఉండాలన్నమాట. ఆత్మవిశ్వాసం తగ్గే క్షణాలు, చాలా సార్లు అనిపిస్తుంది నాకు అవసరమా ఈ బిజినెస్, అప్లైన్ ఫోర్స్ చేస్తున్నారు, డౌన్ లైన్స్ మాట వినడం లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నది, ప్లస్ జాబ్ లోకి వెళ్తే బాగుండే, ఇక్కడ నాకు ఇన్కమ్ రావట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బయట ఎన్నో సంవత్సరాలు మనం జాబ్ చేసిన తర్వాత, మార్కెట్ లో చేసిన తర్వాత ఒక పర్మనెంట్ ఇన్కమ్ కోసం ఇందులోకి వచ్చాము. బట్ డైరెక్ట్ సెల్లింగ్ లో కంప్లీట్ రివర్స్ లో ఉంటది అనమాట. ఆరంభ శూరత్వం ఇక్కడ ఉండదు, ఇది లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది. ఆ క్షణాలను మనం జయించగలగాలి, నాతో అవ్వదు, నేను చెప్పలేననే భయాన్ని జయించగలగాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు అవమానం రేపటి విజయానికి పునాది. ఎంత మంది నిన్ను బాల్ లాగా తెలుసు, అంత స్పీడ్ గా మనం రిటర్న్ వెళ్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. అండ్ రిస్క్ తీసుకునేవా ధైర్యం, రిస్క్ టేకింగ్, భయం కాదు ధైర్యమే విజయం, ధైర్య సాహసే లక్ష్మీ పరమం సుఖం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి జీవితంలో రిస్క్ ఉంటుంది, ధైర్యం చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. వెంకటరాజు సార్ ఏం లేనప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఎవరు లేనప్పుడే సొంతంగా నేను బిజినెస్ లో రోజు 1,00,000 రూపాయలు సంపాదిస్తాను ధైర్యం చేసి బిజినెస్ చేశాడు. మనం వస్తామని తెలియదు, ఇంత పెద్ద టీం అవుతుందని తెలియదు. ప్రకాష్ సార్ ఏం లేనప్పుడే బిజినెస్ లో వచ్చాడనమాట. సాగర్ జోషి సార్ అసలు మ్యాగ్నెటిక్ థెరపీతో రోగాలు తగ్గించొచ్చనే కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు, బట్ ఆ రోజు సాగర్ సార్ రిస్క్ తీసుకొని ఈ బ్యాటరీ స్టార్ట్ చేస్తాడు. ఈ రోజు కొన్ని వేల మంది, లక్షల మంది బిజినెస్ లోకి వచ్చారనమాట, కొన్ని వేల మంది పొటెన్షియల్ అవ్వబోతున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది అనమాట. ద మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ 2024 ఓన్లీ వన్ ఈ బయోటోరియం. ఒక మనిషి యొక్క రిస్క్ ద్వారా వచ్చింది అనమాట. చూడండి, సుభాష్ చంద్రబోస్ మృత్యువుకు ఎదురెళ్ళాడు, రిస్క్ ద్వారా వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఏ రిస్క్ లేకపోతే మనిషి శవంతో సమానం అవుతాడు. రిస్క్ లేకుండా ఎదుగుదల లేదు. అవకాశాన్ని గుర్తించే దృష్టి ఉండాలి. ఎస్, ఈ బిజినెస్ నాకు ఆపర్చునిటీ వచ్చింది, డబ్బు సంపాదించుకోవచ్చు, నా పేదరికాన్ని పొడగొట్టుకోవచ్చు, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వచ్చు, అది గుర్తించే విచక్షణ జ్ఞానం మనిషికి ఉండాలన్నమాట. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండడం జరగదు. సో 100% అవకాశం ఏంటి,
నాకు ఈ రోజు ఒక వ్యక్తి 3 కోట్లు సంపాదించాడు. 1 man can do, everyone can do, but just follow the system and follow the plans. గుర్తించాలి, నాకు లైఫ్ ఉందన్న విషయం అర్థం చేసుకోవాలి. అండ్ భయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. దేనికి భయపడతాం సార్ చెప్పండి? మేము లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినామా? ఏమైనా కంపెనీకి ఇటుకలు మోసి మన బిల్డింగ్ కట్టినామా? ఆఫీస్కి ఏమైనా మనం ఫర్నిచర్ రెంట్ కడుతున్నాం? లేదు కదా. ఒక షాపింగ్ చేసాము, బిజినెస్ లోకి వచ్చాము, ఎంతో మందికి ఇస్తున్నాము, రిజల్ట్ మన కళ్ళ ముందే ఉన్నది. ఎంత స్పీడ్ గా బిజినెస్ చేయొచ్చు? ప్లాన్ చెప్పడానికి ఎందుకు భయపడతాం? నీకు ఏది తెలిసిందో అది నీకు మాత్రమే తెలుసు, ఎదురు వ్యక్తికి తెలియదు కదా. మై డియర్ ఫ్రెండ్స్, భయాన్ని ఎదుర్కొనే ధైర్యం బిజినెస్ చాలా అవసరం. వైఫల్యాన్ని పాఠంగా మార్చడం, ఓడిన ప్రతిసారి దాన్ని లెసన్ నేర్చుకోవాలి. ఆలోచించి తీసుకునే రిస్క్ తీసుకోమన్నాడు కదా అని నడి రోడ్లకి పోతా అంటే కాదు కదా. సో ఆలోచించి తీసుకోవాలన్నమాట. ఒక ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఎంత దూరం ఉంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎన్ని రోజుల్లో టీం సెట్ చేయగలుగుతా, ఎన్ని రోజుల్లో నేను ఇక్కడ డైమండ్ అవ్వగలుగుతా, ఎవ్రీథింగ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు ఉరికినాం అనుకో, ఈరోజు దన్ 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 చెక్ లెవెల్ వస్తుంది. మేము చాలా మందిని చూసినాం, తర్వాత గాయబ్. మై డియర్ ఫ్రెండ్స్, రిస్క్ తీసుకోవాలి కరెక్టే, కానీ ప్రాపర్ గా డెసిజన్ తీసుకోవాలి, ఆలోచించి రిస్క్ తీసుకోవాలి. అండ్ కంఫర్ట్ జోన్ దాటడం. ఈరోజు ప్రతి సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ ద వరల్డ్ కంఫర్ట్ జోన్ అధిగమించిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ లేవడం నీకు కష్టమే ఉంది, నాకు కష్టమే ఉంది, బట్ లేచినోడు సక్సెస్ అవుతాడు, పడుకున్నాడు పేదవాడిగా ఉంటాడు. దూరం వెళ్ళి ప్లాన్ చెప్పడం నీకు కష్టమే, వెంకట సార్ మా గురించి కూడా కష్టమే. బట్ మనం కష్టం అనుకుని ఇంట్లో ఉన్నాం, ఇదే కష్టాల్లో ఉన్నాం. ఆయన లాంగ్ రిస్క్ వెళ్ళి బిజినెస్ చేశాడు, ఈరోజు బిలియనీర్ అయిపోయాడు. కంఫర్ట్ జోన్ ఎదుర్కొన్న వాళ్ళే. ఈరోజు చూడండి, లాస్ట్ టైం శేఖర్ సార్ మాట్లాడే ఒకసారి టీమ్ లో తీసుకోవడానికి కూడా ఆలోచన వ్యక్తి రోజు టీమిండియా వరల్డ్ కప్ తెచ్చిపెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, కంఫర్ట్ జోన్ 14 hours ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. ఒక మ్యాచ్ ఆడాలంటే ఎప్పటి నుంచో వాళ్ళ కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ జరుగుతుంటది. సో మనం ఈ రోజు ట్రైనింగ్ తీసుకోవాలన్నా, జూమ్ తీసుకోవాలన్నా, ఒక ప్లాన్ చెప్పాలన్నా మనం కూడా ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ప్లాన్లకు వెళ్ళాలి. కంఫర్ట్ జోన్ కొంచెం కష్టపడాలన్నమాట. 2 to 3 years మీ యొక్క లగ్జరీ ఫ్యామిలీ కోసం. ఈ రోజు త్యాగం, రేపటి లాభం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు త్యాగం చేసే ప్రతి రూపాయి, ప్రతి నిమిషం, ప్రతి గంట 100x గ్రోత్ తో మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 100% ఇక్కడ సాధ్యం అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఫార్ములా ఈ బిజినెస్ లో. ఈ రోజు నువ్వు సినిమా త్యాగం చేస్తున్నావు, ఫ్రెండ్స్ తో పార్టీ త్యాగం చేస్తున్నావు, ఫ్యామిలీకి టైం త్యాగం చేస్తున్నావు, 10 రూపాయల డబ్బు త్యాగం చేస్తున్నావు. అదంతా నీకు రేపటి రోజు 10x గ్రోత్ కాదు, 100x గ్రోత్ వస్తుంది. నిర్ణయంపై నమ్మకం. ఎస్, ఒకసారి డ్రీమ్ రాసిన, ఈ రోజు కారు కొంటా, ఈ రోజు బిల్డింగ్ కొంటా, ఆ నిర్ణయం మీద కరెక్ట్ గా నమ్మకం ఉండాలి. చేసి తీరుతా నమ్మకంతో ఉండండి. 100% మీ టీంలో ఇంకో వెంకటరాజు వస్తాడు, ఇంకో ప్రకాష్ సార్ వస్తారు, ఇంకో అశ్విన్ సార్ వస్తారు. మీ అందరు కూడా సక్సెస్ వస్తుంది. ఒక నమ్మకం ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్, ఇట్స్ మై బిజినెస్. రిస్క్ తీసుకొని వాడు సురక్షితంగా ఉంటాడు, కానీ ముందుకు వెళ్ళడు. రిస్క్ తీసుకొని వాడికి బ్యాక్ పెయిన్ రాదు, ఎవరు ఏమనరు, మనసు ఖరాబ్ కాదు, పేరెంట్లో ఆరిపోదు, పేరెంట్ హ్యాండ్సమ్ ఆరిపోదు, ఇస్త్రీ చెడిపోదు, ఉంగరాలు ఖరాబ్ కావు, అన్ని కంఫర్ట్ సురక్షితంగా ఉంటాడు, కానీ ముందుకు వెళ్ళడం చాలా కష్టం, ముందుకు వెళ్ళడు. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దట్. సో నెక్స్ట్, అండ్ లాంగ్ టర్మ్ విజన్. సక్సెస్ గ్రోత్ ప్రిన్సిపల్ లీడర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ విజన్ ఎప్పుడు చెప్తా ఉంటాం, 3 to 5 years ప్రాజెక్ట్. ఈ రోజు కష్టమే రేపటి విజయం. స్పష్టమైన లక్ష్యం, చివరి ఫలితం ముందే కనిపించాలి. ఎస్, నేను డే 1 లో ఒక 3-4 ఆర్ఎస్టీ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం అనమాట, డెఫినెట్లీ కొన్ని లక్షల మంది టీమ్ ఈ బిజినెస్ లోకి వస్తారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక లక్ష్యం అయితే రాబోయేది ముందే ఊహించగలగాలి. అంటే ఒక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకోండి, మాకు సమయం లేదు ఇప్పుడు. బిస్లరీ వాటర్ రాబోయే ముందు వాటర్ అమ్ముతా ఇండియాలో, రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉంటారు. అంటే మనం ఇప్పుడు గాల్లో మెడలు కట్టడం కాదు ఇక్కడ. రాబోయే 10 years తర్వాత నీ లైఫ్ ఎట్లా ఉంటుందో ఊహించుకో. 35-40 years ఎకనామిక్స్ లో ఉన్నాం అందరం కూడా. సో 40 years బ్యాక్ ఈ బిజినెస్ వస్తే బాగుండని మీకు ఎన్నోసార్లు అనిపించి ఉంటది కదా. బట్ ఈ రోజు నీకు అవకాశం వచ్చింది. 10 years తర్వాత నీ బిజినెస్, నీ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకో ఒకసారి. అంటే చివరి ఫలితం నీకు ముందే కనపడాలి. ఒక రైతు పంట వేగ ముందు పంట కనిపిస్తుంది. ఎస్, రేపటి రోజు పంట పండిస్తా భూమిలాని, ఆ సంకల్పం, ఆ ధైర్యం రైతుకు ఉంటది. అలాగే మనకు కూడా ఉండాలి. కొన్ని లక్షల టీం నేను తయారు చేయగలుగుతా,
ఇది ₹1,00,00,000 సంపద సృష్టించగలుగుతానే నమ్మకం మనకు ఉండాలి. ముందే సక్సెస్ కనిపించాలి. విజువలైజేషన్ చాలా టెక్నిక్స్ ఉంటాయి, మనం ముందు చూద్దాం. అండ్ భవిష్యత్ ఆలోచన, తాత్కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనం. అర్థం చేసుకోండి లీడర్స్, అంటే టెంపరీ రిజల్ట్స్ కంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బెటర్. గుర్తుపెట్టుకో, ఎప్పుడు చెప్తా ఉంటాం, వేగంగా వచ్చే కారు, వేగంగా వచ్చే డబ్బు ఎక్కువ రోజులు ఉండవు. ఇల్లు కట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఉంటాడు, 1 month లో ఇల్లు అయిపోవాలని కట్టినాం అనుకో, అది 10 years లో కూలిపోతుంది పక్కా. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, క్యూరింగ్ చేయాలి, ఇంత టైం వేసుకోవాలి, ఎట్లా చేయాలనే ప్రాసెస్ ఉంటుంది. సో టెంపరీ సక్సెస్ ఎవరికి కూడా రాదండి, వచ్చిన ఎక్కువ రోజులు ఉండదు. ఇక్కడ దీర్ఘకాల ప్రయోజనం, ఈ రోజు నీకు డబ్బు రావచ్చేమో, రోజు ఫ్యామిలీ బోనస్ల కోసం మనం ట్రై చేస్తుండొచ్చేమో, బట్ గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ లో సక్సెస్ రావాలి, రోజు ₹1,00,000 తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగి ఉండాలి. ఇది మనం స్కిల్ పెంచుకోవాలి. ఇక్కడ అన్ని యాంగిల్లోనండి, అన్ని ఆస్పెక్ట్లు మనం ఆలోచించాలి విషయాన్ని. చూడండి, ఈ రోజు సంతోషంగా ఉండొచ్చేమో, ఈరోజు తప్పించుకోవచ్చేమో, మనం ఈ రోజు సాకులు చెప్పొచ్చేమో ఏదైనా పని చేయడానికి, బట్ లాంగ్ టర్మ్ లో దాని ఫలితం తప్పకుండా మనకు వస్తుంది. దిశ తప్పని ప్రయాణం, మార్గం మారిన లక్ష్యం మారదు. మనం జర్నీ చేస్తున్నాం కదా, అది ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వద్దండి. మార్గం మారిన లక్ష్యం మారదు. ఎస్, నన్ను ప్రకాష్ దర్జీ ట్రైనింగ్ తర్వాత నేను 30% నేను మార్చుకున్నాను, అది నాకు తెలుసు. నేను వెళ్లే మార్గం తప్పు నాకు అర్థమైన రోజు నేను రియలైజ్ అయ్యాను. నేను ఆ విషయం నేను మహాగుప్తో డిస్కస్ చేశాను, ప్రకాష్ సార్తో. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, బుద్ధిమంతులు తన మార్గాన్ని మార్చుకుంటారు, బుద్ధిమంతులు ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు, కానీ మూర్ఖులు మాత్రం నేనే నిజమని వాదిస్తూ ఉంటారు. ఒక టార్గెట్ తో బిజినెస్ లోకి వచ్చాం, డైమండ్ అవ్వడానికి వచ్చాం, మళ్ళీ వేరే కంపెనీల వైపు చూస్తూ ఉంటాం. ఆ కంపెనీ బాగుందంటాం, ఈ కంపెనీ బాగుందంటాం, ఇందులో ఐడి వేస్తాం, అందులో ఐడి వేస్తాం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ పర్మనెంట్ సక్సెస్ నీకు ఇవ్వలేదన్నమాట. ఇంకోటి, ఫేస్ వాల్యూ కూడా నీకు ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఇక్కడ దిశ తప్పని ప్రయాణం చేయాలి. అండ్ సహనం, స్థిరత్వం, ఫలితాల కోసం వేచి ఉండే శక్తి. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్, 3 to 4 years వెయిట్ చేయండి. బిజినెస్ లో 100% కళ్ళలుగా జీవితం మీ సొంతం అవుతుంది. ఓపిక ఉండాలన్నమాట, సహనం ఉండాలి, స్థిరంగా ఉండాలి. అది కూడా ఉంటే ఉల్లి, లేకపోతే మళ్ళీ అంటే కాదు, స్థిరంగా ఉండాలి. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్, ప్రాణం పోయినా పర్లేదు, పని నుంచి బ్యాక్ స్టెప్ వేయకూడదు. అప్పుడు మాత్రమే డైమండ్ అవుతారు. తుమ్మితే ముక్కుసిపోతుంది అంటే ఎప్పుడైనా ఊడిపోయేదే, పోతే పోతుంది, నో. మన బిజినెస్, మన కంపెనీ, మన దేశం, మన స్టేట్, మన తెలంగాణ ఉన్నాం కదా. గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా ఒక పొజిషన్ లోకి వస్తారు రాబోయే రోజుల్లో. ఓపికగా, కన్సిస్టెంట్ గా, స్థిరత్వంగా పనిచేయాల్సి వస్తుంది. రోజు ₹1,00,000 తీయడానికి బిజినెస్ లోకి వచ్చాను నేనైతే. ఈ రోజు ఎవరి కోసం రాలేదని, నా కోసం నేను వచ్చాను. డే అండ్ నైట్ కష్టపడుతున్నాను. ఒక వ్యక్తి ప్రాబ్లమ్స్ తనకు మాత్రమే తెలుస్తుంది, అప్లైంగ్ మాత్రమే తెలుస్తాయి. సహనం ఉండాలన్నమాట, స్థిరత్వం బిజినెస్ లో ఉండాలి. ఎస్, ఆర్ఎస్టీ ఇండియా జూమ్ స్టార్ట్ చేసిందంటే ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఎప్పుడు కూడా క్లోజ్ చేయలే. 2 o'clock వచ్చినా, 3 o'clock వచ్చినా రన్ చేస్తున్నామా లేదా? కారణం కన్సిస్టెన్సీగా ఉండాలి. కమిట్మెంట్ ఇచ్చినాం, వికారాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, ఎక్కడైనా ఉండొచ్చు. టైం ఇచ్చినామంటే కన్సిస్టెన్సీగా వెళ్ళాలి. మనం వెళ్ళలేకపోతే నమ్మకం వల్ల పడిపోతుంది, అప్లైన్స్ రారేమో. ఈ రోజు నీ సక్సెస్ రాకపోవచ్చు ఆ ఏరియా నుంచి, బట్ డెఫినెట్లీ ఒక రోజు నువ్వు వెళ్తూ ఉండు, ఒక రోజు నీకు అక్కడ నీకు తెలియకున్న టీం పుట్టుకొస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిరంతరం ఎదుగుదల, రోజుకు అడుగు ముందు. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవాలి, ప్రతిరోజు ఎంతో కొంత లైఫ్ లో ఉండాలి. దినే నవం, ప్రతిరోజు కూడా కొత్త లైఫ్ లో నేర్చుకోవాలి. కొత్త అంశాన్ని, కొత్త ప్రాస్పెక్ట్ నేర్చుకోవాలి. ఏ విధంగా చేయగలగాలి, కొత్త డ్రీమ్ రాయడం, ముందుకు వేస్తూ ఉండాలన్నమాట. ఎంతో మంది జీవితంలో 31st December డైరీ కొనుక్కుంటారు, ఫస్ట్ రోజు మొత్తం డ్రీమ్స్ రాస్తారు, 1 week లో మళ్ళీ పోతారు. అది కాదు బిజినెస్ అంటే. నిర్ణయ శక్తి, పరిస్థితులపై ఆధారపడి నిర్ణయాలు. ఇక్కడ చాలా మంది డెసిజన్ తీసుకుంటారు. నిర్ణయ శక్తి అంటే డిసిజన్ పవర్, అర్థమయ్యే భాషలో డిసిజన్ తీసుకుంటారు, బట్ సిచ్యుయేషన్స్ పై డిపెండ్ అవుతారు మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను మా అప్లైన్ ముంబై వెళ్ళాలనుకున్నాం, ఆంధ్రలో టీం చేయాలనుకున్నాం, అలాంటి డేట్ టైం ఇచ్చినాం.
ఆ రోజు వర్షం పడినా ఎండ కొట్టినా మనం అక్కడికి వెళ్లాల్సిందే. ఆ సిచ్యువేషన్ ఎట్లనన్నా ఉండని, బట్ నేను డిసిజన్ తీసుకున్నా కదా, నేను ఒక మనిషిని కదా, నా మాటకు వాల్యూ ఉంచాలంటే నేను కట్టుబడి బతకాల్సి వస్తుంది అనమాట. సిచ్యువేషన్స్ పై డిపెండ్ అవ్వద్దు. అంటాము తెలంగాణలో, మెత్తగైతే అంబలు కాస్తా, గట్టిగైతే రొట్టె చేస్తా. అది జరగదు అనమాట. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదే మనకు వెంకటరాష్ట్ర నేర్పించారు. సౌత్ ఇండియాకు నార్త్ ఇండియా, ఇప్పుడు మనం ఈ రోజు మొత్తం రోల్ మోడల్ ఎందుకు అయిపోయినాం, తెలంగాణ ఏపీ ఈ బ్యాటర్లు అంటే కారణం ఈ యొక్క డిసిజన్ మేకింగ్ పవర్. ఒకసారి అనుకున్నాడు అంటే వెంకటరాష్ట్ర చేసి తీర్తాడు అనమాట. అది మనందరూ కూడా నేర్చుకోవాలి. విషయంలో టీమ్ బిల్డింగ్, దాంతో ఇతరులకు ఎదుగుదలకి ప్రోత్సాహం ఇవ్వాలి. దృఢ నమ్మకం, లక్ష్యం సాధ్యమే అనే విశ్వాసం ఉండాలి. 100% బిలీవింగ్ తో ఉండాలి. ఇంత పెద్ద నమ్మకంగా ఉంటే అంత పెద్ద సక్సెస్ వస్తుంది. ఈ నమ్మకం ఒక రాయిని దేవుని చేస్తుంది, దేవుని రాయిని చేస్తుంది కేవలం నీ యొక్క నమ్మకం. ఎస్, నాకేం అవ్వలేదు, నేను హెల్తీగా ఉన్నా, రోజు రిచువల్స్ రాస్తూ ఉండండి. ఈవెన్ నీకు క్యాన్సర్ వచ్చినా కూడా పోతుంది. కొంచెం కాళ్ళు గుంజగా నాకు ఏమో అయిపోతుంది భయపడితే డెఫినెట్లీ క్యాన్సర్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నంటే 1000% సేల్ తీసుకొని వస్తా, చూపిస్తా నేనంటే. ఈ యొక్క టార్గెట్ ఎంత దృఢమైన నమ్మకం ఉంటే లక్ష్యం ఎంత పెద్దగా ఉన్నవాడిని చిన్నగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. సో లీడర్స్, లక్ష్యం సాధ్యమే అనే విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. నిరంతర ఎదుగుదల, రోజుకు అడుగు దూరం చూసేవాడే దీర్ఘకాల విజేత. లాంగ్ టర్మ్ విజన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి సెషన్ లో, బుట్ క్యాంప్ లో కూడా. లాంగ్ టర్మ్ విజన్, దీర్ఘకాలం చూసే దృష్టి మనకు ఉండాలి. సో ఇవన్నీ కూడా సేల్స్ ప్రమోషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లీడర్స్. ప్రాస్పెక్టింగ్ అంటే మీనింగ్, లిస్ట్ రాయడం నుంచి ఆ వ్యక్తి డైమండ్ చేయడం వరకు నువ్వు చేసే పనులన్నీ కూడా ప్రాస్పెక్టింగ్ వస్తాయి టీమ్ తో. సో సరైన వ్యక్తి సరైన సమయంలో సరైన విధానంలో ఎంచుకోవాలి. ప్రకాష్ సార్ మొత్తం గేమ్ చేంజ్ చేసాడు మొన్న లాస్ట్ టైం 5 lakhs అబౌవ్ మీటింగ్ లో. నువ్వు పట్టుకున్నావంటే ఆ వ్యక్తి నీకు సరైన వాడా కదా ఆలోచించుకోండి. ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్ సెలెక్షన్ ఉండాలి ఎప్పుడైనా కూడా. సరైన సమయంలో సరైన విధానంగా ఉండే విధంగా ఒక వ్యక్తి మనం డైమండ్ చేస్తా అంటే ఆ వ్యక్తి కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. ఒక డాక్టర్ ఎంత మంచిగా ఉన్నా పేషెంట్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి కదా. నువ్వేమన్నా చేసుకో సార్ బతికి అని చిన్న ఇంజక్షన్ కానీ ఏడుస్తే ఎట్లా, తట్టుకోవాలి కదా. సో మీరు కూడా ఒక పర్సన్ ఎంచుకున్నారు, ఈ పర్సన్ నిలబెడతా, అలా వెంకట్ సార్ నిలబెడతా, అలా అనిల్ సార్ నిలబెడతా పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి కొంచెం పెయిన్ అవుతుంది, అతను కూడా కోఆపరేట్ చేయాలి. అది ఇట్లా మా స్వయంగా రావాలన్నమాట. నా కోసమే అప్లై చెప్తున్నాడు. నాకు ఈరోజు బాధ అవుతుండొచ్చు, బట్ నా లక్ష్యం రేపటి రోజు నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సెలెక్షన్ చేయడంలో మనం ఇంకోటి, మన ప్రకాష్ సార్ చెప్పాడు, మనం బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం, అదే ప్రమోట్ చేస్తూ ఉంటే మనకు అవే వస్తాయంట ఫ్యూచర్ లో కూడా. బిజినెస్ ప్రమోట్ చేయాలి, నీ నమ్మకాన్ని ప్రమోట్ చేయాలి, కంపెనీ విజన్ ని ప్రమోట్ చేయాలి. ఇది కదా మనం చెప్పాల్సింది. ఈ లైఫ్ ఈ విధంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం డెప్త్గా ఆలోచించండి విషయంలో. ఒక మంచి పర్సన్ మీ బిజినెస్ లో వస్తే మంచి బిజినెస్ అవుతుంది. సో అతను ఏ విధంగా ఉన్నాడు, టైం ఇవ్వగలుగుతాడా, కొంచెం ఆర్థికంగా స్థిరపడి టికెట్ పెట్టుకునే కెపాసిటీ ఉందా, చెప్పినది అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం అతనికి ఉందా, ఆలోచించండి. అట్లాంటి సరైన టీం మీరు తయారు చేయండి. 140 కోట్ల మంది జనాభా ఉన్నారు బిజినెస్ లో, నీకు 100 మంది లెఫ్ట్ లో 100 మంది రైట్ లో ఉంటే ఇవాళ బ్లాక్ డైమండ్. సో కంగ్రాచులేషన్స్. ఈ బిజినెస్ లో మీకు టీమ్ తోనే డైమండ్ షిప్ ఇవ్వడం లేదు, ఇన్కమ్ తో డైమండ్ షిప్ ఇస్తున్నాడు సాగర్ జోషి సార్. వేరే కంపెనీలో 10,000 టీం ఉంటే డైమండ్ అంటారు, బట్ బిజినెస్ లో 50 lakhs సంపాదిస్తే డైమండ్ అంటారు. దానికోసం నీకు ఎంతమంది కావాలి? 100 మంది లెఫ్ట్ లో 100 మంది రైట్ లో, ఎనఫ్ బోత్ ఓగావు. సరైన ప్రాస్పెక్ట్ గుర్తింపు చాలా ఇంపార్టెంట్. ఆకర్షణీయ సంభాషణ, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తో మాట్లాడితే అతన్ని పొగుడుతూ సబ్జెక్ట్ అర్థం చేపిస్తూ తెలియకుండా తన యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మనం చెప్పగలగాలి. వినే నైపుణ్యం గుర్తుపెట్టుకోండి. చెప్పేవాడు ఎట్లా చెప్తాడు, వినేది ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది నాకు అవసరం, ఎన్నో చెప్తారు బయట మార్కెట్ లో. పొద్దున్న ఇంటి పక్కన సుప్రభాతాలు వినిపిస్తాయి మీకు, వాళ్ళు తిట్టుకుంటాడు వీడు తిట్టుకుంటాడు అంటని. బట్ ఏం నేర్చుకోవాలి, ఏం వినొద్దు, ఏం వినే నైపుణ్యం ఉండాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ట్రైనింగ్ లో ఉన్నారనుకోండి, 100% ట్రైనింగ్ లోనే ఉండాలి. మీరు తింటున్నారు, మీ అదేమంటారు మామిడికాయ తొక్కు అన్నమే ఉండొచ్చు, 100% కూర్చొని పరిపూర్ణంగా దాన్ని ఆస్వాదించాలి. బుక్ చదువుతున్నారు, 100% బుక్ చదవాలి. ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. డాన్స్ చేస్తున్న ప్రగతి రిసార్ట్ లో 100% డాన్స్ చేయాలి. కొట్టినారనుకో 100% కొట్ట, పక్కోడు లేవదు, అట్లా కొట్టారు, లేకపోతే కొట్టొద్దు.
మై డియర్ ఫ్రెండ్స్, పరిపూర్ణంగా మన బుద్ధిని ఉపయోగించాలి. చాలా మంది స్టేషన్ లో కూర్చుంటారు, జూమ్ తో వస్తారు, వేరే వేరే పనులు చేస్తుంటారు, అక్కడ ట్రైనింగ్ హాల్లో కూర్చుంటారు, ఫోన్లు చూస్తుంటారు. అరే, ఒక పర్సన్ నీకోసం ఎంతో దూరం నుంచి ముంబై నుంచి వచ్చి కూడా చెప్తున్నారు, నేర్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే వినే నైపుణ్యం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లిజనింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్ లో. అవసరాలు అర్థం చేసుకోవడం, ఆ కాన్సెప్ట్ ఏ విధంగా నేను నేర్చుకోవాలనే విషయాన్ని మనం గుర్తించాలి. నమ్మకం నిర్మాణం, టీమ్ తో ఒక మంచి నమ్మకాన్ని నిర్మాణం చేయాలి. ఎస్, నా ప్లాన్ నిలబెడతాడు. నిన్న ఒక స్టోరీ కూడా షేర్ చేసిన, ఒక ఆవు ఒక సింహం బురదలో ఇరుక్కుంటాయి అనమాట. ఆవు అడుగుతుంది, నేను కాపాడడానికి ఎవరు వస్తారా అని సింహాన్ని అడుగుతుంది. సింహం ఏమంటది, అరే నేనే రాజులు భయ్, నేనే ఇక్కడ బ్లాక్ డైమండ్, నాకేంటి అంటది అనమాట. కళ్ళతో మరుగాయ అని చెప్తుంది ఆవు. ఆవేమంటది, నన్ను ఒక వ్యక్తి పెంచుకుంటున్నాడు కదా, నా యజమాని వస్తాడు, నన్ను కాపాడుతాడు, పక్క వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఆవు ఇంటికి రాలేదంట, నీకోసం 3 ఉద్యోగాలు ఆడతాడు, నా కోసం మా ప్లాన్ వెతుకుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, ఒక ట్రస్ట్ నిర్మాణం చేయాలి. నా టీం నా మాట వినాలంటే నాకు నమ్మకం క్రియేట్ అవ్వాలి. నీ టీం నీ మాట వినాలంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్, ఒక ట్రస్ట్ నమ్మకం అంటూ ఉండాలి. నా ప్లాన్ మోసం చేయడు, నా ప్లాన్ మంచి గైడెన్స్ ఇస్తాడు. నీ నిర్మాణం ఉన్నప్పుడు, ఆ నమ్మకం మనకు ఉన్నప్పుడు ఇక్కడ 100% సక్సెస్ అవుతాము. ఈ రోజు మీరు ఒకరికి అప్లైన్, ఒకరికి డౌన్ లైన్ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక మనిషి రకరకాల రోల్స్ ప్లే చేస్తాడు. నేనున్నాను, ఒక తండ్రికి కొడుకుగా ఉంటాము, ఒక భార్యకు భర్తగా ఉంటాము, భర్తకు భార్యగా ఉంటాము, స్కూల్లో టీచర్ గా ఉంటాము, టీచర్ కి స్టూడెంట్ గా ఉంటాము, బావకు బొమ్మర్దిగా ఉంటాము, మామకు అల్లునిగా ఉంటాము, అల్లునికి మామగా ఉంటాము. ఎన్నో రోల్స్ మనిషి ప్లే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నమ్మకంతో నిర్మాణం అవుతాయి. అండ్ సరైన ప్రశ్నలు అడగడం. క్వశ్చన్ అడుగుతున్నామంటే ట్రైనింగ్ లో సంబంధమైన విషయం అడుగుతాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నామంటే నీకు ఎంతవరకు అర్థమైంది, మాక్సిమం వినే ప్రయత్నం చేస్తే క్వశ్చన్ అనేది రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాస్పెక్టివ్ స్కిల్ లో. సరైన మనం ఇంటర్వ్యూ చేస్తాం, టెస్ట్ మనం తీసుకునేటప్పుడు ఏం అడుగుతాం తెలుసా, ఇది అందరు వాడవచ్చు, ఆయనకేం తెలుసు దేవుడు ఏమైనా. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సరైన ప్రశ్నలు అడగడం ఒక స్కిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అవసరాలపై ఫోకస్. ఇప్పుడు అవసరాలు వేరు, నీడ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. వాంట్స్, నీడ్స్, డ్రీమ్స్. అవసరం ఏంటి, నాకు కార్ ఇది అవసరం, నన్ను ఫోకస్ చేయాల్సిందే కదా. కార్ ఎప్పుడు డ్రీమ్ కాదండి, పెద్ద కార్ BMW కార్ మాత్రమే డ్రీమ్. 2 తులాల గోల్డ్ డ్రీమ్ కాదు, 20 కిలోల గోల్డ్ డ్రీమ్. మై డియర్ ఫ్రెండ్స్, అవసరాలపై ఫోకస్ చేద్దాం. ఆ నిరంతరం ఫాలోఅప్. ఎప్పుడు కూడా ప్రాస్పెక్ట్ ని వదిలిపెట్టకూడదు. ఫాలోఅప్ సాధ్యమైనంత వరకు మంచిని చేసే ప్రయత్నం చేయాలి, కాపాడే ప్రయత్నం చేయాలి. వినకపోతే వదిలి నో ప్రాబ్లం, ఇంకేం చేయలేం. సో లీడర్స్ నిరంతరం ఫాలోఅప్ చేయాలి. తిరస్కారాన్ని తట్టుకునే ధైర్యం. అండ్ క్లోజింగ్ టిప్స్. ప్రాస్పెక్ట్ లో స్టేట్ క్లోజ్ చేయాలంటే చెప్పడం కాదు, ఒప్పించడమే కల. హౌ టు ఎక్స్ప్లెయిన్ డోంట్ మ్యాటర్, హౌ టు అండర్స్టాండ్ ద మ్యాటర్. మై డియర్ ఫ్రెండ్స్, అతన్ని ప్రోడక్ట్ కొనే విధంగా, నీతో బిజినెస్ చేసే విధంగా, అతనితో చేపించే విధంగా మనం నేర్చుకోవాలి. ప్రాస్పెక్ట్ అవసరం స్పష్టంగా తెలుసుకోండి. ఆ వ్యక్తి పేషెంటా, బిజినెస్ చేస్తాడా, టైం ఇవ్వగలుగుతాడా, ట్రైనింగ్ కు రాగలుగుతాడా, జూమ్ వినగలుగుతాడా, చదువుకున్నాడా, కొన్ని విషయాలు మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయండి. అతని అవసరం ఏంటి, అతని నీడ్ ఏంటి. అతను మ్యాట్రిక్స్ అవసరం లేదు, మోర్ ప్రమోట్ చేయండి. సో కొంత మోర్ని ప్రొడక్టే ప్రమోట్ చేయండి. అతని నీడ్ ఏంటి, డబ్బులు కావాలి, పాపం బీటెక్ అయిపోయింది, డబ్బులు లేవు, బట్ బిజినెస్ చేయగలుగుతాడు. సో 4,800తో కిట్ ఇవ్వండి. అతని నీడ్ ఏంటి, ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. సులభమైన స్పష్టమైన ఎవరైనా ప్రజెంటేషన్ లో చాలా సింపుల్ గా స్ట్రీట్ గా పక్క వ్యక్తి అర్థమయ్యే విధంగా ఉండాలి, కాంప్లికేటెడ్ గా ఉండొద్దు. ఇంకోటి, వాళ్ళ భాష ఏంటో అట్లనే మాట్లాడాలి. అంటే వాళ్ళు ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు, లోకల్ లాంగ్వేజ్ లోనే ఉండాలి. ప్రకాశ్ అదే చెప్పాడు, నాకు ఇంగ్లీష్ తెలుసు కదా, మొత్తం ఇంగ్లీష్ లో చెప్పినా మనకు వ్యక్తికి అర్థం కాదు. స్పష్టమైన వివరణ, క్లారిటీగా ఉండాలి. 4 పాయింట్లు ఉంటాయి కదా ఇస్తాను. సో ప్లాన్ అనేది చాలా ఈజీగా ఉండాలి. సందేహాలు శ్రద్ధగా వినండి. అతను ఏమైనా డౌట్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ ప్రాపర్ గా వినండి, అతను ఏం చెప్తాడో. అతను చెప్పడం ఏమంటారు ఆపక ముందే దాన్ని ఒక పని చేసేస్తాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, అతను ఏం అడుగుతుందో ఫస్ట్ వినండి శ్రద్ధగా. అతను ఒక ప్రాబ్లం ఏంటి, టీం ఉంది, ఎందుకు వస్తలేడో మనం జరిగినప్పుడు కొన్ని సమస్యలు చెప్తాడు, ఈ కారణంతో రావడం లేదు అని మనం కొంచెం వినే గుణం నేర్చుకోవాలి. ఆ ఎదుటి వ్యక్తి చెప్పడం కూడా అయిపోదు, మధ్యలో మనం ఆర్గ్యూ చేస్తూ ఉంటాం అనమాట. ఆ వ్యక్తి చెప్పడమే మానేస్తాడు, చలో ఇక ఇంకోసారి నెక్స్ట్ టైం ఫోన్ చేయాలంటే
ఇగో చెప్పక ముందు మనం అడ్డంపుడు మాట్లాడినాం అనుకో ఇంకేం చెప్తాం మన రైట్. ఫస్ట్ సందేహాలు శ్రద్ధగా వినండి. మన టీం అయినా కొత్త ప్రాస్పెక్ట్ అయినా మన ముందు కూర్చున్న కస్టమర్ అయినా అతను ఏం డౌట్లు ఉన్నాయి ముందుకు అడగనివ్వండి. ఆ తర్వాత మీరు చెప్పడం స్టార్ట్ చేయాలి. ఇది ఏ మీటింగ్ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఇది ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీ. అండ్ ఆక్షేపణలకు సమాధానం ఇవ్వండి. అదే అతని యొక్క డౌట్స్ మనం ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. నమ్మకం కలిగించే మాటలు అంటే ఏదో గాల్లో మిల్లగట్టే ఒకసారి బిజినెస్ చేయండి మీకు BMW కార్ ఇప్పిస్తాం 3 నెలలు కాదు. నమ్మకంగా ఉండాలి. ఎస్ మీకు మినిమం మీరు చేస్తున్న బిజినెస్ తో పాటు జాబ్ తో పాటు ఒక 20 to 30,000 ఎక్కువ ఇప్పించగలుగుతా. బట్ నేను చెప్పినట్టు మీరు వినాలి. జూమ్ అటెండ్ కావాలి, ట్రైనింగ్ అటెండ్ కావాలి. 3 years టైం ఉందా? కమిట్మెంట్ తీసుకోండి. 100% ఆ పర్సన్ మీతో పాటు బిజినెస్ చేస్తాడు. అండ్ సరైన సమయంలో అడగండి. గుర్తుపెట్టుకోండి దిగడంగా ఎప్పుడంటే అప్పుడు చెప్తే ఆ పర్సన్ వినడు. ఎప్పుడంటే అడుగుతారు చెప్పడు. అర్జునునికి కూడా భగవంతుడు శ్రీమద్ భగవద్గీత ఎక్కడ చెప్పాడండి? కురుక్షేత్రంలో. ది నీడ్ అక్కడ చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత మోటివేషన్ చేసినా కూడా ఆ సమస్యలు ఇరుక్కుపోయినప్పుడు కరెక్ట్ గా ఒక పాయింట్ చెప్తే లైఫ్ లో మర్చిపోడు. అర్జునుడికి భయమైనప్పుడు అతను గాంధీవం వదిలేసినప్పుడు అప్పుడు మాత్రమే జ్ఞానార్జించాడు వాళ్ళ అప్లైన్. సో ఇట్లా చేయండి సార్ అంటే ఎవరు వినరనమాట. బట్ ఒకసారి ఇరుక్కుంటారు చూసినాం అందులో, అప్పుడు కరెక్ట్ గా మనం ఏమంటారు ఇంజక్షన్ వేసినామంటే సెట్ అయిపోతాడు. మై డియర్ ఫ్రెండ్, సరైన సమయంలో అడగండి. మొత్తం సబ్జెక్ట్ తర్వాత ఏ టైంలో అడగాలో ఆ టైంలో అడిగినామంటే అతను మళ్ళీ ఇంకో ఆన్సర్ మీకు ఇవ్వలేడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పడం అని అడగడం. అండ్ ఫాలో అప్ మిస్ కాకండి. ఆత్మవిశ్వాసంతో ముగించండి. ప్లాన్ క్లోజింగ్ తర్వాత లీడర్స్ సార్ నేను వెళ్ళాలి, చాలా వర్క్ ఉంది నాకు. సో ఇమీడియట్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, గూగుల్ పేనా, ఫోన్ పేనా, క్యాషా, ఐ హావ్ టు గో. ఆత్మవిశ్వాసం కనపడాలి మీ మాటలలో. పెదవులు ఆరిపోతుంటాయి, కళ్ళు ఆరిపోతుంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, అట్లా ఉండకూడదు అనమాట. ఒక మంచి కాన్ఫిడెన్స్ గా క్లోజింగ్ అనేది ఇవ్వాలి. సో సరైన క్లోజింగ్ విజయానికి చివరి అడుగు. నువ్వు ఎంత చెప్పినా, ఎంత టాలెంటెడ్ ఉన్నా, ఎంత బుద్ధిమంతుడు ఉన్నా, గుర్తుపెట్టుకో క్లోజింగ్ చేసినోడే బిజినెస్ లో డైమండ్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, సేల్ రావాల్సిందే. అలాంటి స్కిల్స్ యూట్యూబ్ లో వెళ్ళి కొట్టండి. హౌ టు క్లోజ్ ద సేల్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. నెంబర్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్. బెస్ట్ స్పీకర్స్ ఉన్నాయన్నమాట. సో నేర్చుకుంటే ఇంత కూడా ఈజీ అవుతుంది. సో క్లోజింగ్ కంపల్సరీ చేయాలి. మళ్ళీ వెళ్ళి కలవడం టైం వేస్ట్ కదా. ఆ రోజు అది క్లోజింగ్ అయిపోవాలి. ఈ విషయంలో మన కొంతమంది లీడర్స్ ఉంటారు అనమాట. చాలా బెస్ట్ మనం ప్రజెంటేషన్స్, చాలా మంచి క్లోజింగ్స్ ఇస్తాం ఆర్ఎస్టీ ఇండియాలో. ఉదాహరణగా నాయకత్వం, లీడింగ్ బై ఎగ్జాంపుల్. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లీడింగ్ బై ఎగ్జాంపుల్. మాటలు కాదు, పనులే ప్రేరణ. ఎగ్జాంపుల్ గా ఉండాలి. నేను చెప్తున్నానంటే కట్టుబడి బతకాలి. ఇందాక చెప్పిన కదా, ఆచరించి చెప్పేవాడు మాత్రమే పక్కవాడు వింటాడు. ఎంతో మంది ప్రవచనకారులు కాషాయ బట్టలు వేసుకొని లేకపోతే టోపీలు పెట్టుకొని చెప్తా ఉంటారు కదా, అవన్నీ ఎవడు ఫాలో అవ్వడు, ఎందుకంటే వాళ్ళు ఆచరించారు కాబట్టి. ఇక్కడ కూడా ఎంత పెద్ద స్పీకర్ అయినా, ఎంత పెద్ద లెజెండ్ అయినా కూడా, బట్ గుర్తుపెట్టుకో, నువ్వు ఫీల్డ్ లో ఉండి ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు అని పిలువబడతాడు. మాటలు కాదు, నీ యొక్క పనులు ప్రేరణ ఇవ్వాలి. ఎట్లా కష్టపడుతున్నాడు రా మా అప్లైన్, నేను అట్లా కష్టపడాలనే విధంగా టీం దగ్గర ఉండాలి. నువ్వేం చేస్తే టీం అదే చేస్తుంది. బిజినెస్ లో మంకీ సి మంకీ డూ. ముందుగా నేనే చేయాలనే భావన రావాలి. ఎస్, ఐ హావ్ టు అటెండ్ ద టాప్ 20, ఐ హావ్ టు విజిట్ ద ముంబై, ఐ హావ్ టు అటెండ్ ద రెగ్యులర్ జూమ్. మనం ఫీల్డ్ లో ఉండాలి. మనం ముందు నేనే చేయాలి. టికెట్ అమౌంట్ ఇవ్వాలనుకో, ముందు నేనే కొట్టాలి, నేనే ఇవ్వాలి మా అప్లైన్ డబ్బులు. అప్పుడే టీం ఇస్తారు. అందరు ఇచ్చినాక ఎంతమంది వచ్చి చూసినాక నేను ఇస్తా. నువ్వెందుకు అప్లై అవుతావు? మై డియర్ ఫ్రెండ్స్, ఏది చేసినా కూడా ముందు నేనే చేయాలనే భావన రావాలి. ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం, సరే ఇలా ఉండాలంటే ఇలా ఉంటుంది, సరే నా కాంట్రిబ్యూషన్ ఇంత ఉంది, తీసేసుకోండి. సమయ పాలనలో ఆదర్శం. మై డియర్ ఫ్రెండ్స్, మొన్న ప్రకాశ్ ఈ మాట చెప్పాడు. నాకు 2 శత్రువులు భూమి మీద అని చెప్పాడు. ఒకటి టైం మెయింటైన్ చేయనోడు, రెండోది కంప్లైంట్స్ ఇచ్చేటోడు. ఈ ఇద్దరు నాకు డేంజరస్ పిల్లర్స్ అని చెప్పాడు. కभी भी फोन नहीं करते అని చెప్పాడు ప్రకాశ్ సార్. టైం చాలా సీరియస్ అయ్యాడు అందరి పైన ఆ రోజు. అండ్ మేము టైంకు స్టార్ట్ చేసినాం, కొంచెం లేట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది జీవితంలో ఫెయిల్యూర్ అవ్వడే ప్రధాన కారణం టైం మేనేజ్మెంట్. ఒక వ్యక్తి రైల్వే స్టేషన్ కి 5 minutes లేట్ పోవడంతో వాళ్ళ మమ్మీ చనిపోతుంది.
వాళ్ళ భార్యకి ఇబ్బందులు అవుతుంది, ట్రైన్ మిస్ అవుతుంది, టైంకు చేరుకోలేడు, పోదామంటే బండి లేదు, మొత్తం జీవితం అస్తవ్యస్తం, ఓన్లీ 5 minutes. సో డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీరు ఒక ½ ముందు మీ యొక్క మైండ్ లో అలారం సెట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా బిఫోర్ ½ అక్కడ ఉండాలని ప్లాన్ చేసుకోండి. ఇంకో రోడ్ల మీద కూడా ఏం చేస్తామంటే తొందరగా వెళ్ళాలనే క్రమంలో మనం మర్చిపోయి డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. ఈ హడావిడిలో ఏమైతుందో తెలియదు. సో టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పని పట్ల నిబద్ధత, సిన్సియరిటీ ఉండాలన్నమాట. ఏదో చేసినామా అంటే చేసినాం కాదు, కొంచెం సిన్సియారిటీగా జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. నిజాయితీ అని పారదర్శకత, చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉండాలి. ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్నమాట. ఈ రోజు నేను మొన్న చూపించిన మీకు గుర్తుందా, నా ఐడి ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ టూల్స్ లో ఇది నా పివిల్ నాకు కోడ్ లో ఉన్నాయి, ఇది నాకు చెక్ వచ్చిందని. ఈ బయోటోరియం ఎప్పుడు కూడా రాంగ్ కమిట్మెంట్ ఇవ్వలేదండి ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు మా గురించి కూడా ఎవ్రీథింగ్ మాకు చూపిస్తాడు అనమాట, ఇట్లా ఇట్లా ఉంది అని. సో మేము అదే డూప్లికేషన్ చేస్తున్నాం. గొప్పలు చెప్పాల్సిన పని లేదు, నాకు ఇంత వచ్చింది 10,000 చూపించు చెక్కు, ట్రాన్స్పరెంట్ గా ఉండవు. 30,000 కూడా లేదు, నాకు 3 lakhs వచ్చింది అంటాం, 5 lakhs నో. ఓపెన్ చేయమంటే ఒక వ్యక్తి చెప్పినా పోయి, నేను సార్ నాకు 50 lakhs సంపాదించిందా అని చూపించండి సార్ అంటే, అందులో లేకపోతే పరిస్థితి ఏంది? ట్రాన్స్పరెంట్ గా ఎంత వస్తుందో చెప్పి, నాకు ఇంత చెక్ వచ్చింది, నేను వచ్చి 3 months అయింది, నేను 6,000 తీసుకున్నాను నా పార్ట్ టైం ఇన్కమ్. సో లీడర్ చెప్పేది చేసేది ఒకే విధంగా నిజాయితీగా బిజినెస్ లో ఉండాలి. నిరంతర అభివృద్ధి, ప్రతిరోజు కొంచెం ఇంప్లిమెంటేషన్ చేయాలి. చర్యలతో బోధించడం. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాం టీమ్ కి ఇట్లా ఉండు అట్లా ఉండు అంటారు, కానీ మనం చేస్తూ చెప్పాలి. అప్పుడు మన వ్యక్తి టీం మనల్ని ఫాలో అవుతారు. మరి చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ యాక్టింగ్ చేస్తారు విన్నట్టుగా, ఓకే సార్, తప్పకుండా సార్, 100% సార్, షూర్ సార్, ఓకే సార్, గ్రేట్ సార్. తెల్లారి నుంచి ఏమవుతుంది అంటే తెలియదు మళ్ళీ. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు చెప్పింది వాళ్ళు వినరు, నువ్వు చేసేది మాత్రం వాళ్ళు వింటారు. చర్యలతో బోధించడం చాలా చాలా నాయకత్వం యొక్క లక్షణం. లీడ్ బై ఎగ్జాంపుల్, బాధ్యత స్వీకరణ, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఎస్, దిస్ ఇస్ మై బిజినెస్, ఐ హావ్ దట్ రెస్పాన్సిబుల్ పర్సన్. దిస్ ఇస్ మై ఆఫీస్, ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. దూరం 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 తప్పించుకున్నారు అనుకోండి, సక్సెస్ కూడా తప్పించుకుంటారు కదా. ఆజనే తొక్కలనే వాళ్ళ 3 years లో రావాల్సిన డైమండ్ షిప్ 30 years కి వస్తుంది. అప్పుడు బ్యాంకాక్ విన్ అవుతాం, అప్పుడు అచీవ్మెంట్స్ అవుతాం. అది కాదు కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరు చెప్పలేరు వెంకట్రావు సార్కి తెలంగాణలో బిజినెస్ స్టార్ట్ చేయమని, ఎవరు చెప్పలేరు జూమ్ స్టార్ట్ అవుతాను, రెస్పాన్స్ తీసుకున్నాడు. అదే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా టీం రెస్పాన్స్, నా లెఫ్ట్ రైట్ లో ప్రతి ఒక్క పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఒక ఆఫీస్ ఓపెన్ చేసినామంటే ఖచ్చితంగా రెస్పాన్స్ తీసుకోవాలి, లేకపోతే ఓపెన్ చేయొద్దు. ముందే ఆలోచించుకోవాలి, అందులో పడిన తర్వాత మేము ఏం చేయలేము. ఇంకా ఇది నా బిజినెస్, ఐ హావ్ టు టేక్ ద రెస్పాన్స్. జూమ్ రెస్పాన్స్ ఉంది, ఆఫీస్ రెస్పాన్స్ ఉంది. నాకు అశ్విన్ సార్ చెప్పాడు, సార్ మీరు ఒక 1 hour ముందు వచ్చి అక్కడ ప్రొజెక్టర్ పెట్టమని. డెఫినెట్లీ ఐ హావ్ టు బిఫోర్ ½ hour ఉండాల్సిందే ఆడ. మేము ముందు చిన్నతం కాదు సార్ చెప్పేసేయాలి, ఒప్పుకుంటాం సార్ నేను వస్తా, మళ్ళీ చేయలేమనుకో, అక్కడ కంప్లీట్ నెగిటివిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే బృందానికి ప్రేరణగా ఉండడం అంటే టీం కి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. చూసిన దారిలోనే బృందం నడుస్తుంది. చెప్పినా కదా, మనం చెప్తే విన్నారు, మనం చేస్తే చేస్తారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలు. లీడ్ బై ఎగ్జాంపుల్. ప్రొఫెషనలిజం డిస్కస్ చేసినాం కదా, బికమింగ్ ఏ ప్రొఫెషనల్. వైఖరి అంటే అటిట్యూడ్, నైపుణ్యం అంటే స్కిల్, నిబద్ధత అంటే ట్రాన్స్పరెన్సీ. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమయపాలన, క్రమశిక్షణ. వ్యవహారంలో ప్రొఫెషనలిజం అంటే చెప్తూ ప్రతి ప్లాన్ లో, డ్రెస్ లో కూడా ప్రొఫెషన్ గా ఉండాలి, మాటలలో ప్రొఫెషన్ గా ఉండాలి. మాట్లాడడం రాదు, నేర్చుకోవాలి. సింపుల్ గా చెప్తే, నాకు రాదు సార్, నేర్చుకోవాలి. ఎవరికి రాదు, అందరు నేర్చుకున్న వాళ్ళే బిజినెస్ లో. నిరంతర అభ్యాసం, లెర్నింగ్ ఈజ్ సక్సెస్. ఎప్పుడు చెప్తూ ఉంటాం నెక్స్ట్ స్టెప్ లో, నిరంతర అభ్యాసం అంటే లెర్నింగే సక్సెస్ అనమాట. ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేయండి సార్. అవి సార్ అన్మ్యూట్ చేయండి. మైక్ ఆన్ చేశారు. కంటిన్యూ లెర్నింగ్ ఉండాలన్నమాట. ఈరోజు 3 కోట్లు సంపాదించిన పర్సన్ ట్రైనింగ్ వింటున్నాడు, సాగర్ సార్ సంతోష్ అయిన ట్రైనింగ్ వింటున్నాడు అంటే నేర్చుకున్నాలి కదా. ఎప్పుడైతే నాకు అంతా తెలుసు అనుకుంటావు, ఆ రోజు నువ్వు ఇక్కడ మళ్ళీ పేదవాడిగా మారిపోతావు. ఎన్ని కోట్లు వచ్చినా, ఎంత బీటెక్లు ఎంటెక్లు చేసినా లెర్నింగ్ కంటిన్యూగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి,
అందుకని ఎప్పుడు కూడా A to Z వీడియో చూస్తూ ఉండాలి అండ్ కొన్ని బుక్స్ చదువుతూ ఉండాలి. ముఖ్యంగా 9 స్టెప్ ట్రైనింగ్ ఎవరైతే రెగ్యులర్ 9 స్టెప్ ట్రైనింగ్ అటెండ్ అవుతారో రాసి పెట్టుకోండి విషయాన్ని, 100% బ్లాక్ డైమండ్ ఏదో విధంగా అవుతారు వాళ్ళు. నేర్చుకున్నా నేర్పించగలుగుతాడు. మీరు విని 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 ఏమవుతుందో తెలుసు, ఒక రోజు మీకు తెలియకుండా మీ లోపల రూపాంతరం అయిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, అభ్యాసం చేయాలి, నిరంతర ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇక్కడ. అండ్ స్పష్టమైన కమ్యూనికేషన్, ఒక మాట తడబడొద్దు, ముందు వెనక వెనక ముందు, ఎస్ క్లియర్ కట్ గా కమ్యూనికేషన్ చెప్తే ఫోన్ లో మాట్లాడినా కూడా ఇక ఈ సబ్జెక్ట్ మాట్లాడితే అదే సబ్జెక్ట్ మాట్లాడాలి. ఇక అది కాశీకని, ఉత్తరాఖండ్కని, లంగరోజుకని, మైదీపట్నంకని, వికారాబాద్ వచ్చేకల్లా 3 ముళ్ళు అవుతుంది. ఇక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో, సెషన్ లో కావచ్చు, జూమ్ లో కావచ్చు, ప్లాన్ కావచ్చు, ఆ పర్టికులర్ పాయింట్ మీదనే మాట్లాడాలి. గుర్తుపెట్టు, ఇది ఒక మంచి ప్రొఫెషనలిజం. జూమ్ తీసుకున్నాం ఒక సబ్జెక్ట్ అంటే అదే సబ్జెక్ట్ అన్నవాలి, వేరే వేరే ఎగ్జాంపుల్స్, వేరే వేరే స్టోరీస్ ఏం చెప్పకూడదు అక్కడ. స్పష్టమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ వాగ్దానం నిలబెట్టుకోవడం, కమిట్మెంట్ కట్టుబడి ఉండడం. ప్రామిస్ చేసినామంటే ఏది ఏమైనా సరే నిలబెట్టుకోవాలి. ఈ రోజు ఫలానా టైంకి నేను ఈ పని చేస్తా, కమిట్మెంట్ ఇచ్చినాం టీంతో, డెఫినెట్లీ ఆ రోజు చేసి ముందున్నప్పుడు వాళ్ళకు 100 ఇరుగుల బలం వస్తుంది. ఎస్ మై అప్లైన్ ఇస్ గ్రేట్. ఎన్నోసార్లు కమిట్మెంట్స్ ఇస్తాం, నేను వస్తా సార్ 10 o'clock చేస్తా, అది చేస్తా అంటని. సో ఆ టైంకి లేకపోతే మొత్తం మీకు ఆపోజిట్ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వాగ్దానాలను నిలబెట్టుకోవడం అంటే ప్రామిస్ లో ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలి. అండ్ ప్లాన్ తో పనిచేయడం. చాలా మంది పని చేస్తున్నారు కానీ ప్రాపర్ ప్లానింగ్ ఉండదు. రేపు వేడుకోవాలి చెప్పండి, ఎంతమందికి క్లారిటీ ఉందా? ఎల్లుండి ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు గూగుల్ క్యాలెండర్ చూపిస్తాను మీకు, ఇప్పుడు ఓపెన్ చేసి 15 days షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. నేను ఎవరు చెప్పాల్సిన పని లేదు, నా టీం కు, నా డౌన్ లైన్ చెప్పాల్సిన పని లేదు, నా అప్లైన్ తో చెప్తే ఇక్కడ వెళ్తున్నాను నచ్చిన ఇక్కడ వెళ్తున్నాను ఇది చేయగలుగుతాను. నాకు షెడ్యూల్ ఉంటుంది అనమాట. అంటే ఎవరికి టైం ఇవ్వాలి, ఎవరికి ఒక అప్లైన్ తెలుసు కాబట్టి మనకు కూడా ఒక 1 week ప్లాన్ బిఫోర్ మన దగ్గర ఉండాలి. మా గురించి ఫోన్ చేసి రేపు రా అనడానికి ఏం చెప్తాడు? లేదు సార్ నేను 2 months తర్వాత వస్తాను. అప్పటిదాకా బిజీ షెడ్యూల్ ఉంది, ఆ ప్లానింగ్ మనకుందా? ఫ్రైడే నీ ప్లాన్ లో ట్రైనింగ్ ఉందా? గురువారం నీ ప్లాన్ లో ట్రైనింగ్ ఉందా రంగారెడ్డిలో? మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ప్రాపర్ ప్లానింగ్ తో పనిచేస్తే చాలా ఈజీగా అవుతుంది. మ్యారేజ్ చేయాలి, ప్లానింగ్ లేదనుకో, అటు తాలిగట్టే టైంకు తాలిగొట్టేదిరా అంటే ఏడుంటా ఎక్కి తెస్తావు? ఇల్లు కాలిపోతుంటే బాగా దోజం మన నిద్రకు, అట్లా ఉంటది అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ చాలా పెద్దది, ప్రాపర్ ప్లానింగ్ తో పని చేయాలి. ఏ పని చేసినా కూడా మన ఇంట్లో కూడా మంచి ప్లానింగ్ తో చేయడం ద్వారా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, 40,000 వస్తున్నాయి, దీన్ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. సో ఏదైనా కూడా ప్లాన్ తో పనిచేయడం నేర్చుకోవాలన్నమాట. పని పట్ల గౌరవం, నేను చేస్తున్నటువంటి పని మీద మంచి రెస్పెక్ట్ ఉండాలి. నేను చేస్తుంది మామూలు బిజినెస్ కాదు, నేను గుట్కాలు, గోవాలు, థమ్స్అప్లు అమ్మటలేదు, నేను ఒక ప్రాణాలని కాపాడే ప్రొడక్ట్ నేను సేల్ చేస్తున్నా, ఎంత రెస్పెక్ట్ ఉండాలి. కంపెనీ పట్ల, అప్లయన్స్ పట్ల, డౌన్ లైన్స్ పట్ల ఎప్పుడు కూడా నెగిటివిటీ మాట్లాడకూడదు. చేస్తున్న పని పట్ల రెస్పెక్ట్ మనకు ఉండాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి. ఫ్రీ టు బి ఏ డైరెక్ట్ సెల్లర్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరితో వచ్చే కాదనమాట, అందరు ఈ పని చేయలేరు, కొద్ది మంది మాత్రమే ఇక్కడ నిలబడతారనమాట. కొద్ది మందిలో మీరందరూ ఉన్నందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మీరే చూసారు ఎన్నోసార్లు మీకే ఎదురైనాయి అనమాట, అది చేస్తా ఇది చేస్తా, ఎవరు లేరండి, ఉండరు కూడా. చిన్న చిన్న పనులు చేయడానికి ఎవరన్నా వస్తారు, అంటారా ఎండమూరి మీద 30,000 జీతానికి చాలా మంది పోటీ పెడతారు, 1,00,000 రూపాయల జీతానికి పోటీ పడితే తక్కువ మంది ఉంటారు. మరి బిజినెస్ లో కూడా డైమండ్ అవ్వడితే తక్కువ మంది అవుతారు అనమాట. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో మంచి రెస్పెక్ట్ ఉండాలి మనం చేస్తున్న పని పట్ల, నాణ్యతపై దృష్టి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. 1,000 మంది 10,000 మంది కాదు, చెప్పిన కదా, 100 మంది లెఫ్ట్ లో 100 మంది రైట్ లో 20 మెంబర్స్ టాప్ 20 తయారు చేసుకున్నామంటే, క్వాలిటీ టీం తయారైందంటే నువ్వు ఇక్కడ డైమండ్ అయిపోవచ్చు, రోజు క్యాపింగ్ తీసుకోవచ్చు. ఇది లేనప్పుడు 10,000 మంది టీం ఉన్నా కూడా, నీకు 15 lakhs వచ్చినా కూడా క్వాలిటీ టీం లేనట్టే. చూస్తే చాలా మంది వేరే వేరే కంపెనీలో డైమండ్స్ అవుతారు, అంటే పెద్ద పొజిషన్కి వెళ్తారు, టీమ్ లో పనిచేయరు, చెక్ లెవెల్ ఉండదు. ఇది ఇస్ నాట్ ఏ క్వాలిటీ టీమ్. చెప్తున్న మాట క్వాలిటీ ఉండాలి. ఏదైనా కూడా ప్రతి జీవితంలో ప్రతి ప్రాస్పెక్ట్ కూడా ఒక మంచి క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలగాలి. ప్రొఫెషన్ అనేవాడు
పని మాత్రమే కాదు తన పేరు కూడా నిర్ణయించుకుంటాడు. ఎగ్జాక్ట్లీ మై డియర్ డైమండ్స్. ఎస్, ఈ పనిని ఈ రవిప్రకాష్ సార్ చేస్తే, ఈ ప్రశాంత్ సార్ చేస్తే, ఈ వ్యక్తి చేస్తే, ఈ వెంకట్ సార్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటదని ఒక నిర్మించుకోవాలి. ఆ క్రియేటివిటీ ఉండాలి. ఒక హోప్ వస్తుంది గ్రౌండ్ లో కనుక. అప్పట్లో రాహుల్ ద్రావిడ్ దిగిందంటే టీం పడనీయడు రా, వికెట్ పడే ఒక నమ్మకం, వికెట్ పడనీయడు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నమ్మకం వస్తుంది. తనకు నిర్మించుకున్నా అనమాట. అట్లా సేవాగ్ దిగింది అనుకో, కొడితే కొట్టుడే, లేకపోతే డకౌట్. సో ఇక్కడ ఏంటంటే ప్రొఫెషన్ అనేవాడు పని మాత్రమే కాదు, తన పేరు కూడా నిర్ణయించుకుంటాడు. గుర్తుపెట్టుకో, దిస్ ఈజ్ ప్రొఫెషనలిజం. పేరు, నా పేరు చెప్పాలి, నా ఫోటో వేయాలి, అని పిలవాలి, నాకు ఇవన్నీ కాదండి. నీ వద్దన్నా వస్తాయి, సిస్టమే నీకు ఇస్తుంది, రియాల్సిన పని లేదు. బట్ ఆ క్వాలిటీ మనం నిర్మాణం చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, బి ఏ ప్రొఫెషన్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. సో అంత పెద్ద బెస్ట్ ప్రొఫెషన్ లో మనం కూడా బెస్ట్ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి. సో థ్యాంక్ యూ.